నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో వేలాది మందితో నిర్వహించిన యోగా ప్రదర్శన పర్యవేక్షించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు. విశాఖపట్నంలో విజయవంతంగా కొనసాగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ పనులు పర్యవేక్షించి పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, కేకును కట్ చేసి నినాదాలిచ్చిన పార్టీ శ్రేణులు. తణుకు రైల్వే స్టేషన్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఇండోర్ మొక్కలను నాటిన రోటరీ క్లబ్ సభ్యులు, ప్రయాణికులు పరిరక్షించుకోవాలన్న క్లబ్ అధ్యక్షులు ఆనందం. యోగాను ప్రపంచ దేశాలకు రాజగురువుగా తీర్చిదిద్దిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీదే, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆశలతో కూటమి పార్టీలను గెలిపించిన ప్రజలు, నిడదవోలులో వ్యాఖ్యానించిన రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి. ప్రభుత్వ పథకాల అమలులో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, నిడదవోలు మండల పరిషత్ సభలో ఎంపీటీసీలకు, సర్పంచ్లకు సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. గ్రామాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు ప్రజాప్రతినిధులు పాటుపడాలి, చాగల్లు మండల పరిషత్ సభలో చెప్పిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. నేటి విద్యలో ఒత్తిడితో కూడిన చదువు వల్ల పలుచోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో మానసిక ఒత్తిడి తగ్గించేలా విద్యార్థి దశలో యోగా ఆవశ్యకతను టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఒక్కరికి యోగా విద్యను అందించాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలో ఆరోగ్య వ్యాయామ విద్యలో యోగాను ఒక అంశంగా చేర్చింది. గత ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. శిక్షకులు లేక నామమాత్రంగా మారింది. వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పురోగతి సాధించవచ్చునని వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో గురువారం 6,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, భీమవరం ఆచంట ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పీతాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాజువాక నియోజకవర్గ పరిధిలోని మధురవాడ క్రికెట్ స్టేడియంతో పాటు విశాఖ పోర్టు స్టేడియంలో 12,500 మంది పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్మిల్లి తెలిపారు. జరగబోయేటటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి వార్డుల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియం, అదేవిధంగా విశాఖ పోర్ట్ స్టేడియం రెండింటిలోనూ కూడా దాదాపు 12,500 మంది పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వారి ఆధ్వర్యంలో వైజాగ్ కేంద్రంగా యోగాంధ్ర నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా గత నెల రోజులుగాను కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరినీ కూడా భాగస్వామ్యం చేసి యోగాని ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా గత నెల రోజుల నుంచి వివిధ సచివాలయం స్థాయి నుంచి ఈరోజు అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక జీవన విధానంగా మారాలి యోగా అనేది. మన ప్రాచీనమైనటువంటి యోగాలో
ప్రతి ఒక్కరు కూడా మానసికంగా అదేవిధంగా ఫిజికల్గాను కూడా ఈరోజు అందులో దానివల్ల పొందేటటువంటి ఫలితాలు కూడా వారు అందరూ కూడా ఈరోజు ఆస్వాదించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గాజువాకకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. అదేవిధంగా ఇక్కడికి అబ్జర్వర్లుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను తణుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో బర్త్డే కేకును కట్ చేసి భావి భారత ప్రధానిగా ఆయనను కీర్తిస్తూ నినాదాలిచ్చారు. తండ్రితో పాటు తాత ముత్తాతలు పనిచేసిన జాతీయ కాంగ్రెస్ను అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రాగలవని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్సిపో రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు ఇరగవరం మండల శాఖల అధ్యక్షులు రుద్ర అన్నవరం, నందం శ్రీనివాస్, నాయకులు అన్నెపు శ్రీను, పెన్వెత్స రామకృష్ణరాజులు పాల్గొన్నారు. जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय राहुल गांधी राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व जय कांग्रेस जय कांग्रेस. తణుకు రైల్వే స్టేషన్ ప్రాంగణం పచ్చగా కనపడేలా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇండోర్ మొక్కలను గురువారం నెలకొల్పారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు స్థాపించిన ఈ స్టేషన్ను ఇటీవల ఆధునీకరించినప్పటికీ పచ్చదనం కొరవడిందన్నారు. దీనిని గుర్తించి ఆ లోటును భర్తీ చేసేందుకు మొక్కలను ఏర్పాటు చేశామన్నారు. అయితే దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదేనని ఆనందం హితవు పలికారు. అనంతరం స్టేషన్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రాన్ని బాధ్యతగా నిర్వహించి సేవలందించిన పెన్మెత్స రామకృష్ణరాజును ఘనంగా సన్మానించారు. రైల్వే స్టేషన్లో మన నరేంద్ర మోదీ గారు అన్ని రైల్వే స్టేషన్లో కూడా చాలా అందంగా ఆధునీకరణ కార్యక్రమాలు ప్రయాణికులకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పడటం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇండోర్ ప్లాంట్స్ ఈరోజు మన తణుకు రైల్వే స్టేషన్లో లోపల మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వంతో పాటు కూడా ప్రజలు కూడా మమేకమయ్యి ముందుకు వచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మనకి స్టేషన్కి అందం వస్తుంది. అలాగే పరిశుభ్రత పర్యావరణం కూడా ప్రయాణికులు అందరూ కూడా మరి స్టేషన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంది, దాంతోపాటు కూడా మనం కూడా బాధ్యత తీసుకుని మనం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ వై నాగరాజు, క్లబ్ పూర్వ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, అయినంపూడి శ్రీదేవి, ప్రస్తుత కార్యదర్శి కటారి సిద్ధార్థ, సభ్యులు మేడికొండ వెంకటేశ్వరరావు, ఆలపాటి సుబ్బారావు, అర్జి భాస్కర్రావు, బోడపాటి ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకు 20వ వార్డు పరిధిలోని మహాత్మాగాంధీ 7వ నెంబర్ పురపాలక సంఘ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ను గురువారం అందజేశారు. ఇందులో భాగంగా పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు అందించి బాలబాలికలను ప్రోత్సహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె విజయప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది కామర్స్ కిరణ్మయి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతీరావు, వార్డు తెలుగుదేశం నాయకులు దేవరాజ్ కుమార్, విత్తనాల సాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు అతి తక్కువ ధరలతో సాయి శ్వేత ల్యాబొరేటరీ 58 మందికి రక్త పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా జానకి హాస్పిటల్కు చెందిన డాక్టర్ ముదునూరి సుబ్బరాజు రిపోర్టులను అనుసరించి వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సేవకు కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా,
పెనుమర్తి సత్యనారాయణలు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.